మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న ప్రెస్ క్లబ్ యూనియన్లకు అతీతమైంది. ఇది అందరి జర్నలిస్టులది, ఏ ఒక్క యూనియన్ సొత్తు కాదు. మాది మా యూనియన్ అంది అని ఎవరైనా ముందుకొస్తే ఖబర్దార్ అని మహబూబ్ నగర్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు వాకిట అశోక్ కుమార్ మండిపడ్డారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విరాహతాలి అంటే మాకు గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని మీరు పోగొట్టుకోదన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలో టీడబ్ల్యూజే ఐజేయు ఆదివారం డీసీసీ బ్యాంకు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో విరాహతాలి మాట్లాడుతూ, ప్రెస్ క్లబ్ మా యూనియన్ది అని మాట్లాడటం సమంజసం కాదన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలో నిర్మించిన ప్రెస్ క్లబ్ భవనం అన్ని యూనియన్ల జర్నలిస్టులని గుర్తు చేశారు. 20 సంవత్సరాల క్రితం ఒకే యూనియన్ ఉండింది, అందరూ ఒకే యూనియన్లో పనిచేశారు. అందరూ కలిసి అప్పటి జిల్లా కలెక్టర్ జర్నలిస్టుల మీటింగ్లకు ఒక భవనం కావాలని విన్నవించుకొని అర్జీ పెట్టుకుంటే ప్రభుత్వ స్థలమైన డైట్ కాలేజ్లో కొంత స్థలం కేటాయించారు. అప్పటి యూనియన్ నాయకులు చందాలు పోగు చేసి ప్రజాప్రతినిధులు అందరూ సహాయం చేస్తే ప్రెస్ క్లబ్ బిల్డింగ్ నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. ప్రెస్ క్లబ్ ఫౌండర్లు ఇంకా పత్రికా ఫీల్డ్లో ఉన్నారని తెలియజేశారు. కొంచెం వాయిస్ గట్టి పెట్టు. ఒక్క నిమిషం కొంచెం వీడియో తీసుకుని మాకు మెజారిటీ ఆఫ్ ది టీమ్ ముగ్గురు వస్తే సభ్యులు చాలా అన్నాం. టీ5 రవి గారు రెడీగా ఉన్నారు, జర్నలిస్ట్ గారు కూడా రెడీగా ఉన్నారు. నిన్న వాళ్ళు మాట్లాడిన ప్రకారం చూస్తే సరే ఐజేకి వెళ్ళి ప్రెస్ క్లబ్ నిర్మాణం అయిండొచ్చు, అప్పుడు అందరూ ఒకటే సంఘంలో ఉన్నారు. మేము కాదనట్లేదు, మేము గౌరవిస్తామంటున్నాం. వాళ్ళని కష్టపడిన వాళ్ళు శిలాఫలకం పెడతా అంటున్నాం. మేము అన్యాయం చేయమంటలేము. ఎన్నికలు పెడితే ఎవరి బలాబలాలు వాళ్ళు నిరూపించుకుంటారు. ఎన్నికల్లో ఎవరి బలాబలాలు మీరు నిరూపించుకోండి. మేము పోటీ చేస్తామని కూడా చెప్పట్లేదు. మా ఫెడరేషన్కి వెళ్ళి ఎవరైనా పోటీ చేయొచ్చు, ఏ సంఘంకి వెళ్ళి ఎవరైనా పోటీ చేయొచ్చు, ఉత్తర జర్నలిస్టు సంఘంలో లేకుండా కూడా పోటీ చేయొచ్చు. ప్రెస్ క్లబ్ అనేది అందరికీ హక్కులు కల్పించబడాలి. 20 సంవత్సరాలుగా దోపిడీకి గురైంది. ఒక్క సభ్యత కూడా ఒక్క లెక్క లేదు, ఒక్క రూపాయి లెక్క లేదు. ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల అవసరాలకు పనిచేయాలి. ఆర్థిక ఇబ్బందులు అనిలే దెబ్బలాగినప్పుడు నేను ప్రెస్ క్లబ్ గవర్నమెంట్ గవర్నతోనే మాట్లాడాను. ప్రెస్ క్లబ్ నిధుల నుంచి 50,000 చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చేది ఎప్పుడైనా రాకపో. ఆయన గాలి ఇంట్లో పడిండు. ఆయన ఫస్ట్ కుటుంబానికి భరోసా కల్పించండి అని చెప్పి కల్పించలే. ఈ విధంగా పోతే అంటే ఇక్కడ ఈగో ప్రాబ్లం వస్తుంది. మీకు ఈగోలు ఉంటే నేను పోటీ చేయను, ఎవరైనా పోటీ చేయండి. సభ్యతలు ఎన్నిక ముందరికి రాండి. 20 సంవత్సరాలుగా ఈ ఆధునిక యుగంలో కూడా పాతకాల పద్ధతులు పాటించొద్దండి. టెక్నాలజీ పెరిగింది, నాలెడ్జ్ పెరిగింది. మీరు ఇంకా జర్నలిస్టుల సంక్షేమం కోరితే సభ్యత్వాలు ఎన్నిక ముందరికి రాండి. ఇదే నిధులు అన్యక్రాంతం చేస్తాం, ఈ 2 రోజుల్లో మళ్ళీ సదుమరుగుతుంది, మళ్ళీ సేమ్ ఇదే పరిస్థితి అంటే కాదు. మేము పండుగ అయిపోయిన 15వ తారీఖు నుంచి సభ్యత్వాలు ఇస్తున్నాం. ఫెడరేషన్ తరఫున సభ్యత్వాలు ఇస్తున్నాం. మీకు దమ్ముంటే కలిసి రాండి. కలిసి వస్తే మేము కలుపుకపోతాం. లేదంటే కలెక్టర్ నివేదిక ఇచ్చిన ప్రకారం నేను 15వ తారీఖు నుంచి సభ్యత్వాలు ఇస్తున్నాం. వచ్చి మెంబర్ తీసుకోండి. ఎన్నికలు నిర్వహిస్తాం. ఎన్నికలు నిర్వహించి అప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళు ఒక చైర్మన్గా ఉంటారు, కమిటీ ఉంటుంది. అప్పుడు బైలాస్ రాసుకుంటాం, విధి విధానాలు రాసుకుంటాం. 2 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ జరిగే విధానం రాసుకుంటాం. వీళ్ళు ఇన్ని చెప్తున్నారు. ఐజేయులు 20 సంవత్సరాలే కమిటీలు ఎందుకు వేయలే? మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈరోజు ముఖ్య ఉద్దేశం అంటే సురవరం ప్రతాప్ రెడ్డి ప్రెస్ క్లబ్ గురించి నిన్న టీడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శి నిజాలు వాస్తవాలు తెలవకుండా అవాకులు చవాకులు చేశారు. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ఆయన మాట్లాడుతూ నిన్న ఐజేయు టీడబ్ల్యూజే సమావేశంలో మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ అనే అంశము మాది అనే అంశాలు మాట్లాడారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. ఆయన 2 విషయాలు స్పెషల్గా 2 పాయింట్లు మామూలులో సరిచేయాలి అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం
మీకు జర్నలిస్టుల సంఘాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ సమస్యలు వచ్చినప్పుడు అన్ని సంఘాలు ఏకమై జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేయాలి. అప్పుడే తోటి జర్నలిస్టులు కానీ సమాజం కానీ మెప్పు పొందొచ్చు. ఇక్కడ జర్నలిస్టులు మిత్రులందరూ మేల్కోవాలి, నిజాలు గ్రహించాలి. ఎవడో వచ్చి ఏదో తప్పుడు మాటలు మాట్లాడి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే సరికాదు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడిన విరాహతల్లి గారు, మీరు నిజాలు నిక్కచ్చిన వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. మీ అధ్యక్ష కార్యదర్శులు చెప్పిందే మీరు స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడి అది సరికాదు. ప్రెస్ క్లబ్ అనేది అప్పుడు ఒకటే యూనియన్ ఉండింది, ఐజేయు, టీడబ్ల్యూజే, ఐజేయు అని ఉన్నది 20 సంవత్సరాల క్రితం. అప్పుడు ఈ సంఘం ప్రెస్ క్లబ్ బయట ఒక బిల్డింగ్ కిరాయికి తీసుకొని అద్దెకి తీసుకొని ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ చేసి అప్పుడు కలెక్టర్ గారికి వినతి పత్రం పెట్టుకొని బిల్డింగ్ స్థలం పొందారు. ఇది ప్రభుత్వ స్థలం, డైట్ కాలేజీ ఆవరణలో ప్రభుత్వ స్థలం. ఇది ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేసిండ్రు. అప్పుడు దాతలు, నాయకులు అందరి సహకారంతో ప్రెస్ క్లబ్ నిర్మాణం జరిగింది. మీరు మిడిమిడి జ్ఞానంతో మీ సంఘం నాయకులే 20 ఏళ్ళు పాలించారు. బైలా ప్రకారం మీరు నియమాలు ఇంత నీతి మాటలు మాట్లాడి కదా, బైలా ప్రకారం 2 ఏళ్ళకు ఒకసారి కమిటీ ఎందుకు ఎన్నుకోలే? అప్పుడు 20 సంవత్సరాల క్రితం 30 మంది సభ్యత్వాలు ఇచ్చారు. అదే 30 మంది సభ్యత్వాలు నడుస్తున్న ఈ రోజు వరకు. అందులో సగం మంది లేరు, ఒక 10 మంది కూడా లేరు. మీ సంఘం నాయకులు సరే, వాళ్ళు కృషి చేసి కట్టిండ్రు, వాళ్ళు స్వర్గస్థులైనరు. మేము వాళ్ళను ఏమి అనట్లేదు. వాళ్ళను బాధాకరంగా మాట్లాడితే మనకే నష్టం. వాళ్ళు జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేసి స్వర్గస్థులు అయినరు, ప్రెస్ క్లబ్ నిలబెట్టిండ్రు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతాం, మేము కాదంటలేము. ప్రెస్ క్లబ్లో శిలాఫలితం పెడతాం, కాదంటలేము. కానీ ప్రెస్ క్లబ్ ఐజేజీ, టీడబ్ల్యూజే అంటే కాదు. మీకు వాస్తవాలు తెలుసా? మీ నాయకులే ఉన్నారు కదా, మీ నాయకులే పాలించింది కదా ప్రెస్ క్లబ్ అనేది ఎవరిది? ఏ స్థలం? మీ ఐజేజీ కొంటే పత్రాలు చూపించాలి. మీ నాయకులు హనుమంత్ రెడ్డి గారి కుమారుడు విద్యాసాగర్ ఉన్నారు కదా, మన పత్రాలు లేవా? వాళ్ళ కొడుకు, వాళ్ళ నాయన వాళ్ళు నడిపినప్పుడు వాళ్ళందరూ పత్రాలు ఎందుకు? మాతోనే ఉన్నాయి పత్రాలు, ప్రెస్ క్లబ్ పత్రాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు మాతోనే ఉన్నాయి. ప్రెస్ క్లబ్ పత్రాలు బాబుగా ప్రెస్ క్లబ్ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది. ఈ పత్రాలు మాతోనే ఉన్నాయి. మేము పత్రాలు లేకుండా మాట్లాడతలేము. మీతోన టీడబ్ల్యూజేది ప్రెస్ క్లబ్ అంటే పత్రాలు ఉంటే చూపించాలి. మీరు కొన్నట్టు ఉంటే కాగితాలు చూపించాలి. ఏదో అవార్డు మాట్లాడితే సరికాదు. మీ యూనియన్లో మీరు విరాళాలి గారు రాష్ట్ర నాయకుడు అంటే మాకు గౌరవం ఉంది. శ్రీనివాస్ రెడ్డి గారు అంటే మాకు గౌరవం ఉంది, ఆయన మంచి వ్యక్తి. నేను కూడా ఐజేఐలోనే ఉన్నా, ఐజేఐలోనే వచ్చిన, ఐజేఐల నుంచే బయటకు వచ్చిన, ఐజేఐల నుంచి కుట్రల వల్ల బయటకు వచ్చిన. మీ జిల్లా అధ్యక్షుడు పేపర్ సీటు చేసిన కుట్రల వల్ల నేను బయటకు వచ్చిన. నాకు 20,000 కట్టమని అడిగిను. నేను డెంగ్యూ వచ్చింది, వారం రోజులు టైం ఇవ్వండి అని అడిగితే నువ్వు అధ్యక్షుడు కాలేవు అని వైశ్య సంఘానికి చెందిన సేమ్ కమ్యూనిటీకి చెందిన పేపర్ సీటు దత్తేంద్రకు ఇప్పించిండు. ఇది వాస్తవం కాదా? నేను దైవ సాక్షి యొక్క దత్తేందర్ ఈరోజు అయ్యప్ప మాల వేసుకుంటా, నేను కూడా